నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వెక్కిరించిందట. విచిత్రం. మనిషి కూడా తన లోపాలు చూడకుండా ఇతరుల లోపాలనే చూస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం 2026 జనవరి 27 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:05. చంద్రోదయం మధ్యాహ్నం 12:31 చంద్ర అస్తమయం రాత్రి 2:06. తిథి నవమి రాత్రి 7:03 వరకు. తదుపరి దశమి. నక్షత్రం భరణి ఉదయం 11:06 వరకు. తదుపరి కృత్తిక. కరణము భలవ ఉదయం 8:13 వరకు. తదుపరి కౌలవ రాత్రి 7:03 వరకు. తదుపరి తైతుల ఉదయం 5:33 వరకు. తదుపరి గరజి. యోగము శుభము ఉదయం 6:19 వరకు. తదుపరి శుక్లము తెల్లవారుజామున 3:04 వరకు. తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:40 వరకు. యమగండం ఉదయం 9:40 నుండి 11:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:28 నుండి 1:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి 9:52 వరకు. తిరిగి రాత్రి 11:11 నుండి 12:03 వరకు. వర్జ్యం రాత్రి 10:17 నుండి 11:46 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం ఉదయం 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు ఉదయం 6:36 నుండి 8:08 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. జనవరి 27 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి రాత్రి 7:03 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఈ రోజు ఉండే నక్షత్రాలు భరణి, కృత్తిక రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కావు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. కృత్తికా నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 11:08 నుండి బుధవారం ఉదయం 7:12 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 4:44 వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. మంగళవారం
ఉత్తరం వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం సాయంత్రం 4:44 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తులాం, వృశ్చికం, కుంభం. సాయంత్రం 4:44 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నక్షత్ర బలం: భరణీ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ. ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. కృత్తిక నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ. హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని నారదముని. ఈరోజు ప్రశ్న: శ్రీమద్ రామాయణములో మొత్తము ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 1000, 10,000, 20,000, 24,000. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ప్రతిభావంతులుగా నిలిచి అందర్నీ ఆకట్టుకుంటారు. వృషభ రాశి: ఆత్మీయుల సలహాతో అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశి: మీ ఆలోచనలు అమలు చేసేందుకు సిద్ధపడతారు. కర్కాటక రాశి: చిరకాల మిత్రులు కలిసి ఆసక్తికరమైన విషయాలు చెబుతారు. సింహరాశి: కీలక నిర్ణయాలు, స్నేహితులతో చర్చలు జరుపుతారు. కన్యరాశి: ఇతరులను ఆకట్టుకుంటూనే కార్యక్రమాలు పూర్తి చేస్తారు. తులారాశి: చాకచక్యంగా ఎంతటి సమస్య ఎదురైనా పరిష్కరించుకుంటారు. వృశ్చిక రాశి: ఉద్యోగ ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తారు. ధనుస్సు రాశి: కార్యక్రమాలు పూర్తిలో స్వీయ నిర్ణయాలే అమలు చేస్తారు. మకర రాశి: స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. కుంభరాశి: ఎంతగా శ్రమపడ్డా కార్యక్రమాలు పూర్తి చేయడంలో వెనుకపడతారు. మీనరాశి: అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.